హలో, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్. 27 ఏళ్ల నిరీక్షణకు తెర. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ విజేతగా దక్షిణాఫ్రికా. డబ్ల్యూసీ ఫైనల్ 2025 దక్షిణాఫ్రికాకు ఐసీసీ ట్రోఫీ గెలిచేందుకు 27 ఏళ్ల నిరీక్షణ చివరకు ముగిసింది. 1998లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత సఫారీ జట్టు ఒకటి తర్వాత ఒకటి ఐసీసీ ట్రోఫీలో నిరాశే ఎదురవుతూ వచ్చింది. మొత్తం టోర్నమెంట్లో అద్భుతమైన ఆటతీరు కనబరిచినప్పటికీ జట్టు నాకౌట్ మ్యాచ్లలో వెనుదిరిగి ఆ దేశ క్రికెట్ అభిమానులను నిరాశపరిచేది. ఆ జట్టుకు చోకర్స్ ట్యాగ్ లభించింది. కానీ ఇప్పుడు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023 నుంచి 25 వరకు ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియాను ఓడించింది. ఐడెన్ మార్క్రమ్ అద్భుత సెంచరీ, టెంబా బౌమా కెప్టెన్ ఇన్నింగ్స్తో సౌతాఫ్రికాకు ఈ విజయం లభించింది. లండన్లోని చారిత్రాత్మక లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో సౌతాఫ్రికాకు గెలుపొందడానికి 282 పరుగుల లక్ష్యం లభించింది. నాల్గవ రోజు మొదటి సెషన్లో 5 వికెట్లు కోల్పోయి 285 పరుగులు చేసింది. ఈ విధంగా సౌతాఫ్రికా జట్టుకు 5 వికెట్ల తేడాతో విజయం లభించింది. సౌతాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించిన ఐడెన్ మార్క్రమ్ 207 బంతుల్లో 136 పరుగులు చేశాడు. మొదటి ఇన్నింగ్స్లో మార్క్రమ్ తన ఖాతా కూడా తెరవలేకపోయాడు. రెండో ఇన్నింగ్స్లో మార్క్రమ్ అవుట్ అయ్యే సమయానికి జట్టుకు గెలుపొందడానికి కేవలం 6 పరుగులు మాత్రమే అవసరం. ఐడెన్ మార్క్రమ్కు అద్భుతమైన సహకారం అందించిన కెప్టెన్ టెంబా బౌమా 4వ రోజు మొదటి సెషన్లో ఎక్కువసేపు క్రీజ్లో నిలవలేకపోయాడు. 66 పరుగులు చేసి అవుటయ్యాడు. ఆస్ట్రేలియా కట్టుదిట్టమైన బౌలింగ్ చేసింది. సౌతాఫ్రికా జట్టు కొద్దిగా ఇబ్బంది పడింది కానీ చివరకు లక్ష్యాన్ని చేరుకుంది. బెడింగ్హామ్, వెరీన్ల జోడీ జట్టును లక్ష్యం వరకు చేర్చింది. లార్డ్స్లో రెండో అతిపెద్ద రన్ చేజ్. లార్డ్స్ మైదానంలో టెస్ట్ చరిత్రలో ఇది రెండో అతిపెద్ద రన్ చేజ్. ఈ మ్యాచ్కు ముందు ఇక్కడ 4వ ఇన్నింగ్స్లో 200 కంటే ఎక్కువ పరుగులు 4 సార్లు మాత్రమే చేజ్ చేయబడ్డాయి. ఇప్పుడు సౌతాఫ్రికా కూడా ఈ అద్భుతాన్ని చేసింది. ఈ మైదానంలో అతిపెద్ద రన్ చేజ్ రికార్డు వెస్టిండీస్ పేరు మీద ఉంది. 1984లో ఇంగ్లాండ్పై వెస్టిండీస్ 4వ ఇన్నింగ్స్లో 342 పరుగుల లక్ష్యాన్ని చేజ్ చేసింది. ఇంగ్లాండ్ 2004లో న్యూజిలాండ్పై 282 పరుగులు చేసి విజయం సాధించింది. లార్డ్స్లో టెస్ట్లో అతిపెద్ద విజయవంతమైన రన్ చేజ్ లక్ష్యం 342 పరుగులు. వెస్టిండీస్ 344/1 వర్సెస్ ఇంగ్లాండ్ 1984 లక్ష్యం 282 పరుగులు. సౌతాఫ్రికా 285/5 వర్సెస్ ఆస్ట్రేలియా 2025 లక్ష్యం 282 పరుగులు. ఇంగ్లాండ్ 282/3 వర్సెస్ న్యూజిలాండ్ 2004 లక్ష్యం 277 పరుగులు. ఇంగ్లాండ్ 279/5 వర్సెస్ న్యూజిలాండ్ 2022 లక్ష్యం 216 పరుగులు. ఇంగ్లాండ్ 218/3 వర్సెస్ న్యూజిలాండ్ 1965 పేలవ ప్రారంభం తర్వాత లక్ష్యాన్ని సాధించింది. చివరి ఇన్నింగ్స్లో సౌతాఫ్రికా జట్టు లక్ష్యాన్ని ఛేదించడానికి దిగినప్పుడు ఆస్ట్రేలియా వారికి 9 పరుగుల స్కోరు వద్ద మొదటి షాక్ ఇచ్చింది. ర్యాన్ రికెల్టన్ కేవలం 6 పరుగులు చేసి అవుటయ్యాడు. అయితే ఆ తర్వాత వియాన్ ముల్డర్ మార్క్రమ్తో కలిసి 61 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి సౌతాఫ్రికాను పటిష్టమైన స్థితికి తీసుకువచ్చారు. ఈ వికెట్ తర్వాత ఐడెన్ మార్క్రమ్, కెప్టెన్ టెంబా బౌమా మధ్య 166 పరుగుల భాగస్వామ్యం ఏర్పడింది.